హిందుత్వ భావజాలం అనే కంటే కూడా జాతీయవాద భావజాలం, భారత్ అంటే అపారమైన ప్రేమ కలిగినటువంటి, ఇంగ్లీష్ ని చక్కగా అర్థమయ్యే రీతిలో, ఇంగ్లీష్ రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో మాట్లాడతా, అలాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి నాయకుల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా భారత కోణంలో భారత్కి ప్రయోజనం చేకూర్చేలాగా, అలాగే లెఫ్టిస్ట్ లేదంటే గనక మూర్ఖపు భావజాలాన్ని స్మూత్ గా మంచి పాయింట్లతో నిలదీసే జర్నలిస్ట్ గా పేరున్నటువంటి పాల్కీ శర్మ, అప్పట్లో బియాంతో బాగానే సెకండ్, ఒకప్పుడు వ్యాపారవేత్త, ఆ తర్వాత మీడియాలో తనదంటూ ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. మొన్న ఈ మధ్యన నెట్వర్క్ 18 నుంచి రిజైన్ చేస్తోందని చెప్పినటువంటి ప్రచారం జరిగింది, కానీ ఏమీ కాలేదు, ఆవిడ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేటప్పటికి ఒక వీడియోని తనే పోస్ట్ చేసుకొచ్చింది. సెండ్ ఆఫ్ ఇస్తూ స్టాఫ్ అందరూ కూడా ఆమెకి ప్రశంసిస్తున్నటువంటి వీడియోని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇక రాబోయేటటువంటి రోజుల్లో తను ఓ పక్కన బిజినెస్ చేసుకుంటూనే, ఎంటర్ప్రెన్యూర్షిప్ చేసుకుంటూనే, రెండో పక్కన ఇక యూట్యూబ్ నెట్వర్క్ ద్వారా జనానికి దగ్గర అయ్యే ప్రయత్నం చేయబోతుంది.